ఇద్దరు పిల్లల సాక్షిగా చెబుతున్నా మెరిట్లోనే ఉద్యోగం తెచ్చుకున్నానని డిఎస్సిలో అక్రమాలు జరగలేదని సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన డిఎస్సి విజేత జ్యోతి తెలిపారు. మంత్రి సవిత సమక్షంలో ఆమె తన బిడ్డలపై ప్రమాణం చేశారు. డిఎస్సి 2025లో ఉద్యోగాలు సాధించిన పెనుకొండ వాసుల ఇళ్లకు మంత్రి సవిత వెళ్లారు. కొత్త ఉపాధ్యాయులు జ్యోతి గంగాధర్ను కలిశారు. డిఎస్సిపై వైసీపీ చేస్తున్న ఆరోపణల ప్రస్తావన ఈ సందర్భంగా రాగా జ్యోతి ఒకంత ఉద్వేగానికి గురయ్యారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదన్నారు. పిల్లలు మీద ప్రమాణం మేడం, నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలే మేడం. మరి వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఏదో జరిగిపోయింది అని చెప్పి గొప్పలు పెడుతున్నారు. మరి మొన్న మీరు కూడా కర్నూలు వెళ్ళారా? కర్నూలు వెళ్ళాను మేడం. మరి ఏమనుకుంటున్నారు మీ టీచర్లు? ట్రాన్స్పరెన్స్ రాసినాము, వచ్చినా మేడం, అన్ని ఆధారాలు చూపించాం. గవర్నమెంట్ హై స్కూల్లో సోషల్ టీచర్గా వర్క్ చేస్తున్నా సార్. మొన్న చంద్రబాబు సార్ గారు వచ్చిన తర్వాత మాకు మెగా డిఎస్సిలో నాకు ఉమ్మడి జిల్లాలో 3rd ర్యాంక్ వచ్చింది సార్. సత్యసాయి డిస్ట్రిక్ట్లో 1st ర్యాంక్ వచ్చింది సార్. నాకు 2 పోస్టులు వచ్చినాయి సార్. అంటే సోషల్ స్టడీస్ ఒకటి, ఇంకొకటి పీజీటీ అని అది కూడా వచ్చింది సార్. 2 పోస్టులు వచ్చాయి సార్. మాకు చాలా ట్రాన్స్పరెన్సీగా జరిగింది సార్. నా సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి, నా సెలక్షన్ లిస్ట్ ఉంది, మెరిట్ లిస్ట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. ఒకవేళ వాళ్ళు నిజంగా అట్లా జరిగింది కొన్నాను అంటే డబ్బులు ఇచ్చి 15 లక్షలు 20 లక్షలు ఇచ్చి కొన్నారు అంటున్నారు. కొనాలి అనుకుంటే నా తమ్ముడు కూడా రాశారు సార్. ఎగ్జామ్ రాసింది వాడు కొట్టుకొనిచ్చేదాన్ని కదా సార్. 2 పోస్టులు నేను ఎందుకు కొంటాను సార్? నా తమ్ముడు కొట్టుకొనిచ్చేదాన్ని కదా, వాడు బాగుపడాలని నాకు ఉంటుంది కదా. ఇక్కడ ఎక్కడ ఏం జరగలేదు సార్. అన్ని ట్రాన్స్పరెన్స్ గా జరిగినాయి. కావాలని నా సర్టిఫికేట్స్ ఉన్నాయి. మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. నిజంగా అమ్మాయి చాలా బాధపడుతూ ఉంది. మేము ఇంత కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తే ఈ రోజు వైసీపీ పార్టీ వారు మాట్లాడుతుండేవి ఇది మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి అంటే నిజంగా మా మనసులు చాలా బాధపడుతున్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ శాపం కొడుతుంది అని చెప్పడం కూడా జరగడం జరిగింది. ఎందుకంటే ఒక పక్క 15 సంవత్సరాలు పెళ్ళి, ఒక పక్క సంసారం, ఒక పక్క పిల్లల్ని దూరంగా ఉండే హాస్టల్లో, అనంతపురం హాస్టల్లో ఉండి నేను కోచింగ్ తీసుకొని ఈరోజు క్వాలిఫై అయ్యానన్న విషయం తెలుపుతా ఉంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుందో. వైసీపీ పార్టీకి వారు ఎట్లున్నారంటే దొంగ నడిచినట్లుంది. ఎందుకంటే మరి గతంలో ఒక్క డిఎస్సి లేదు. డిఎస్సి అంటేనే సిబిఎన్ గారు అంటేనే